హలో అందరికి. రీసెంట్ గా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ చక్కని పాప వాళ్ళ అత్త పాప కోసం అని చెప్పి ఇలా బ్రెడ్ తో పకోడీ చేసి పెట్టింది. బ్రెడ్ తో పకోడీ ఏంటి అని ఆలోచించకండి, స్వీట్ పకోడీ అన్నమాట. టేస్ట్ మాత్రం తింటూ ఉంటే తినాలనిపించేంత స్వీట్ గా ఉంటాయి. మరి ఈ వెరైటీ బ్రెడ్ పకోడీ ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ చూపిస్తా, చూసేయండి. ముందైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. మేము ఇక్కడ తీసుకుంది మిల్క్ బ్రెడ్ అన్నమాట. ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ కి 1/2 kg గోధుమ పిండిని తీసుకున్నాము. వీడియోలో చూపిస్తున్న కప్ తో అయితే 2 కప్స్ షుగర్ వేసుకున్నాము. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఒక 3-4 కప్స్ వేసుకోవచ్చు. టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా సాల్ట్, కొంచెంగా వాటర్ పోసుకుంటూ విస్కర్ తో ఇలా ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మాత్రం దోశ బ్యాటర్ లాగా ఉండాలి. ఒక బ్రెడ్ పీస్ ని డిప్ చేస్తే ఇలా పిండి మొత్తం బ్రెడ్ కి అంటుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కో బ్రెడ్ పీసెస్ ని బ్యాటర్ లో డిప్ చేసుకొని హీట్ అయిన ఆయిల్ లో వేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ ని వేసిన తర్వాత ఒకేసారి కదపకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గరిటెతో వేరే సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత తీసేసుకోవాలి. ఇక మిగతావన్నీ ఇదే ప్రాసెస్ లో చేసుకుంటే మన స్వీట్ బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అవుతుంది కదా. స్వీట్ బ్రెడ్ పకోడీ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ చేసేయండి. మరి లాస్ట్ లో మన ఛానల్ అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.